అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఉమ్మడి నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ చేసిన దానికి ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి మంచి రిజల్ట్ ఇచ్చారని చెప్పారు. మూసీ అభివృద్ధికి ఏనాడు చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ తోనే ఉమ్మడి నల్గొండకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. మళ్లీ హరీష్ కామెంట్స్ కు బదిలిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. అసలు సభలో హరీష్ ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ డెసిషన్. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనేవాళ్ళు వాళ్ళ క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు